సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న కర్నూలులో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా సాగిన రాజకీయ పగలు అందరూ చూస్తుండగానే నరికి చంపే స్థాయికి చేరాయి. కర్నూలుకు చెందిన టీడీపీ నేత సంజన్న దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సంజన్న గుడికి వెళ్లి వస్తుండగా దారి కాచిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. నిందితుడు రామాంజనేయులు వైసీపీ నేత సిద్ధార్థ్ రెడ్డి అనుచరుడని చెబుతున్నారు. ఇదే కాలానికి చెందిన రౌడీ షీటర్ వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజితో సంజన్నకు వైరముంది. గతంలో అంజి ఇంటిపై దాడి కేసులో సంజన్న కుటుంబ సభ్యులపై కేసులు కూడా నమోదయ్యాయి. దానికి ప్రతీకారంగానే అంజి అతడి కుటుంబ సభ్యులు ఈ హత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు స్థానికులు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్ ప్రాంతం నంద్యాల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అలాగే ఈ ప్రాంతం పాణ్యం అసెంబ్లీ కిందకు వస్తుంది. మృతుడు సంజన్న కుమారుడు జయరాం ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ గా ఉన్నాడు. గతంలో కార్పొరేటర్ పనిచేసిన సంజయ్ 2024 ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరాడు. రామాంజనేయులు అతడి కొడుకులే తన తండ్రిని వేట కొడవళ్లతో నరికి చంపారంటున్నారు సంజన్న కుమారుడు జయరాం. ప్రత్యర్థులు గతంలో తనను కూడా చంపేందుకు ప్రయత్నించారని, పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా వాళ్లలో మార్పు రాలేదని చెబుతున్నారు జయరాం. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా, అరెస్ట్ చేసినా కూడా పట్టించుకోలేదు, అయినా కూడా వాళ్ళు తమ తండ్రిని చంపారు అని అంటున్నారు. ఇది పాత గొడవలు ఏవైనా ఉన్నాయా, లేకపోతే పొలిటికల్ వార్ ఏదైనా నడుస్తుందా? 100% పాత కక్షలేవి. ఎందుకంటే షరీఫ్ నగర్లో ఇది పాణ్యం అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. షరీఫ్ నగర్ అనేది ఒక క్రైమ్ సెంటర్గా మారిపోయింది. అక్కడ రౌడీ షీటర్లు ఉన్నారు. నిత్యం ఘర్షణలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ దాదాపు ఒక 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇది షరీఫ్ నగర్. ఆ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 110 మందికి పైగా రౌడీ షీటర్లు అక్కడ ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో చోట నిత్యం ఏదో ఒక విధంగా ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి షరీఫ్ నగర్లో ఇవి హత్యకు గురైన సంజన్నకి, తర్వాత ఎవరైతే హత్య చేశారని భావిస్తున్నారో అంజికి, వీళ్ళిద్దరి కుటుంబాలు, 2 కుటుంబాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు ఒకరిపై ఒకరు అటాక్ చేసుకున్న వాటిలో నిందితులు కూడా పరస్పరం నిందితులుగా ఉన్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ అంజి ఎవరైతే ఉన్నారో అంజి రౌడీ షీటర్, ఇతనిపై అనేక కేసులు కూడా ఉన్నాయి. ఈ రాత్రి ఈ అంజన్నను ఒక్కసారిగా అటాక్ చేసి హత్య చేయడంతో ఒక్కసారిగా సంచలనమైంది. అంజన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి ముఖ్య అనుచరుడు. ఆమె కూడా స్వయంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఆమె కంటతడి పెట్టుకున్నాడు. తన అనుచరుడు రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక హత్య చేశారని చెప్పి ఆమె కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ దీంతో పాటు 24 గంటల్లోపే హంతకులను ఎవరైతే ఉన్నారో హంతకులు వారందరినీ కూడా అరెస్ట్ చేస్తాము, వాళ్ళకి కఠిన శిక్ష ఉంటుంది 24 గంటల లోపల అని చెప్పారు. మరి అరెస్ట్ చేస్తారా, లేకుంటే ఇంకా ఏదైనా పోలీసులు చేస్తారా అనే దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది. నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అయితే అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగరెడ్డి.